చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు మన స్పియర్ యొక్క వాల్యూమ్ చూసుకున్నట్లయితే స్పియర్ అనుకోండి, దీన్ని 4 పార్ట్స్ చేస్తే 1 2 3 4 అంటే ఒక్క పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క కోన్ లెక్క ఉందన్నమాట ఇది. సో ఇన్ని 4 కోన్స్ ఉన్నాయి. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/3 వాల్యూమ్ ఆఫ్ కోన్. జస్ట్ రిమెంబర్ కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. సో 4/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎంత, పై ఆర్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ హైట్ లేదు కాబట్టి స్క్వేర్లో హెచ్ని కూడా ఆర్ లెక్క కన్సిడర్ చేసుకొని పై ఆర్ క్యూబిక్ యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో 4 సర్కిల్స్ ఉంటాయని ఇమాజిన్ చేసుకోండి, 4πr స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ యూనిట్స్. ఇది వచ్చేసి మనకు స్పియర్కి. అలాగే హెమిస్పియర్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద స్పియర్ వాల్యూమ్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద స్పియర్. స్పియర్కి ఎంత ఉంది, 4/3 పై ఆర్ క్యూబ్ కదా. సో ఈ 2 టైమ్స్ పోతుంది, ఇదే కదా. కాకపోతే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే హెమిస్పియర్ అనేది సగం కాబట్టి 2/3 పై ఆర్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ విధంగా ఉంటుంది హెమిస్పియర్. సో ఈ పార్ట్ వచ్చేసి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలోకి రాదు. అందుకనే ఈ పార్ట్ వరకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఈ పార్ట్ కూడా కనుక్కోవడం జరుగుతుంది అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. హాఫ్ ఎంత ఉన్నది ఇక్కడ, 4πr స్క్వేర్ ఉంది కదా, దాంట్లో హాఫ్ ఎంత, 2πr స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత, సో ఇదేమో 2πr స్క్వేరు, ఇదేమో 1πr స్క్వేర్. మొత్తం టోటల్గా CSA ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3πr స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజ్ని అందించండి.